దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయ్యను. ఈ యొక్క భాగంలో మనం చూస్తే ఒక రోగి మరి రోగంలో నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అంతేగాని ఇక్కడ ఈ రోగి చూడండి, కుష్ఠరోగి చూడండి, దేవుని ఇష్టానికి తాను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి తండ్రి చిత్తానికే తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము మరి 42వ వచనంలో మనం చూస్తే గనక అక్కడ కూడా చక్కటి మాట మనకు కనపడుతూ ఉంటుంది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. చూడండి, యేసు ప్రభు వారు తండ్రి చిత్తానికి, తండ్రి ఇష్టానికే మరి అప్పగించుకున్నట్టుగా ఈ కుష్ఠరోగి కూడా దేవుని ఇష్టానికి తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఎందరైతే దేవుని చిత్తానుసారంగా నడుస్తారో వారందరూ కూడా నిరంతరం నిలుస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారుగా, దేవుని చిత్తానికి మనం అప్పగించుకునేవారుగా ఉండాలనేది దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి కుష్ఠరోగి కూడా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. యేసు ప్రభువారు దేవుని చిత్తానికి అప్పగించుకోవటమే కాకుండా తండ్రి చిత్తం చేయడానికే ఈ లోకానికి వచ్చానన్నారు. తండ్రి చిత్తం చేయటమే నాకు ఇష్టము అని ఆయన యేసు ప్రభు వారు చెప్తూ వచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఇష్టాలను పక్కన పెట్టి దేవుని చిత్తానికి అప్పగించుకోవటం ఎంతో దీవునికరము. కాబట్టి అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అదే మన ధైర్యమని మరి యోహాను భక్తుడు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తానికి మనము అప్పగించుకోవాలి, దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ఈ కుష్ఠరోగి కూడా అలాగ అప్పగించుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. దేవుని బిడ్డారా, మనం కూడా దేవుని చిత్తానికి అప్పగించుకునేవారుగా మనం ఉండాలి. మరి దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటాం, దేవుడు తన చిత్తాన్ని ఎలా బయలుపరుస్తాడు అని మనం చూస్తే గనక, ఒక ఖాళీ గ్లాస్ నిండా నీరుతో నింపబడి ఉందనుకోండి, మరొక నీరు ఆ గ్లాసులో వేయడానికి కుదరదు. ఒకవేళ ఆ గ్లాస్ కనుక ఖాళీగా ఉంటే కనుక మరొక నీళ్ళతో నింపడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన సొంత ఆలోచనలు, మన సొంత జ్ఞానము మన మనసులో పెట్టుకుని దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేస్తే గనక దేవుడు అన్నిటికీ ఎప్పటికీ కూడా తన చిత్తాన్ని బయలుపరచలేడు. ఎప్పుడు బయలుపరుస్తాడు అంటే, ఎప్పుడైతే నువ్వు రిక్తులుగా చేసుకుని, ఎప్పుడైతే నువ్వు ఖాళీ పాత్రగా చేసుకుంటావో అప్పుడే దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా మరి కుష్ఠరోగి దేవుని చిత్తానికి తను అప్పగించుకున్నప్పుడు వెనువెంటనే మరి దేవుడు మరి చక్కగా తన చిత్తం ఏంటో బయలుపరిచాడు. తన చిత్తం ఏంటంటే, నువ్వు శుద్ధుడు కావటమే నా చిత్తము, నా ఇష్టం అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని చిత్తానికి కుష్ఠరోగి ఎలాగ అప్పగించుకుని యేసు ప్రభు వారు ఎలా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడో అలాగే దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటే గనక దేవుడు తన చిత్తానుసారంగా మనం నడిపిస్తూ ఉంటాడు. తన చిత్తం జరిగించిన వాడే నిరంతరం నిలుస్తాడని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. కనుక మనందరం కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకునే దేవుడు మనం పిలిచాడు. మన సొంత ఆలోచనతో, మన సొంత జ్ఞానంతో మనం నడిస్తే గనక దేవుని బిడ్డారా,
దేవుని చిత్తంలో ఎందరైతే దేవుని చేత, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది కనుక మనము మరి దేవుని చిత్తాన్ని జరిగించాలంటే కనుక మనము ఆ కుష్ఠరోగి ఎలా దేవుని చిత్తానికి తాను అప్పగించుకున్నాడో అలాగే మనము కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. మరి దేవుని చిత్తం తెలియాలంటే, దేవుని చిత్తాన్ని మనకు దేవుడు బయలుపరచాలంటే కనుక ఖచ్చితంగా మరి నీ పాత్రని, నీ హృదయంలో మరి నీ సొంత ఆలోచన పక్కన పెట్టేసి నీ స్వబుద్ధిని పక్కన పెడితే అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. తద్వారా దేవుని బిడ్డలారా మనం నిరంతరము ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన ఇష్టాన్ని నెరవేర్చి దేవుని మహిమపరచగలుగుతాం. కాబట్టి అలాగే మీరు, నేను, మనందరం కూడా దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించిన గాక. మరి కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయనా, ఒక కుష్ఠరోగి నీ దగ్గరికి వచ్చి నీ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు నాయనా నీ చిత్తమేంటో అతనికి బయలుపరిచావు ప్రభువా. అలాగే నాయనా మేము కూడా నాయనా నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుని నీ చిత్తాన్ని మేము తెలుసుకుని నీ చిత్తానుసారంగా మేము నడుచుకోవటం మాకు నేర్పించమని ఈ సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నీ చిత్తాన్ని జరిగించేవారు నిరంతరం నిలుస్తారని ఈ లేఖనాలు తెలియపరుస్తున్నాయి కనుక ఆయన ఈ లోకంలోనూ ఉన్న శరీరధారిగాను ఉన్నప్పుడు నాయన నీవు కూడా నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నావు. కాబట్టి ఆయన మేము కూడా నాయన నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండడానికి కృప చూపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.